మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఈ పేపర్లో ఒక ముచ్చట చూడంగానే నాకు ఒక సాత్రం గుర్తొచ్చింది. సాత్రం చెప్తే ఈకారంగా ఉంటుంది కానీ మరి అదే జరిగింది. ఎక్కడ పుట్టగతి లేనోడు అంట ఇంటికి వచ్చిన సుట్టపావనే గుంజులాయిండట. చెప్తే ఈకారంగా ఉంటుంది కానీ ముచ్చట గట్టినే ఉంది. నిజంగా పెద్దలు ఏది చెప్పినా కానీ అక్షర సత్యముల్లా. అయితే ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఒక మొగడు ఒక పెళ్ళమే తప్పులేదు, మొగందే మొత్తం తప్పంతా. అయితే ఈ మొగరికంట లేని అలవాటు లేదంట, పాడైపోను అన్ని అందాలు వెళ్ళి పెడతారంట. ఏది ఉన్నా కానీ బెట్టింగ్ యాప్లు ఇచ్చిపెట్టాడు, షేర్ మార్కెట్లు ఇచ్చిపెట్టాడు, గట్టిన ఏమన్నా ఉత్తపుణ్యానికి వస్తున్నాయి పైసలంటే అందులో పెడతాడంట. అన్ని రకాలుగా పెట్టుబడులు పెడుతూనే ఉంటాడట. కానీ మొత్తం లుక్సాన్ కంపెనీ అయింది, వచ్చే ఆదాయం ఏం లేదు, అంతా పోయేదే ఉందట. ఏం పని చేస్తుంది ఈయన అంటే అకౌంటెంట్ అంటే. ఈయన గుజరాత్లో జరిగింది ఈ ముచ్చట, అకౌంటెంట్. అయితే దగ్గర ఈ షేర్ మార్కెట్లలో బెట్టింగ్లలో పెట్టి 50 లక్షల రూపాయలు పొడగొచ్చినాక ఇక తర్వాత అయ్యో ఉన్న పైసలు నడిచిపోయి అప్పు చేస్తే అన్ని నడిచిపోయి ఇక మళ్ళీ అప్పు పుట్టగత అయితే లేదు అనుకొని చాలా మంది దగ్గర తెలిసిన వాళ్ళ కాడల్లో చేయి చాపినట. ఎవడు చేతులకు ఇది పోసే కాలం లేదు. ఏం చేయాలరా పాడైపో నిన్న బాగా పైసలు చేతులాడే ఇక్కడక్కడ పెట్టుబడులు పెడితే ₹7 రాకపోయి ఏం చేయాలనుకొని మంచిగా కోట కొనమైనట్టు గిసోని గుడిసెలో కూర్చొని ఇంకా ఆలోచించినట. ఏదన్నా ఆలోచన తట్టదా అనుకొని ఆలోచించినట్టు. ఆయనకు ఒక ఆలోచన తెచ్చిందట. అమ్మయ్య ఆయమన్న ఆలోచన తెచ్చింది అనుకొని చిన్నగా ఆ నుంచి వెళ్ళట గోద్రాకు పోయినట. ఈయన పేరేం పేరంటే జిగ్నేష్ అంటుండే ఇటు అకౌంటెంట్. అయితే గోద్రాకు పోయి గోద్రాలో ఒక హోటల్ కిరాయి తీసుకొని ఇక హోటల్లో కూర్చొని ఏం చేయాలని మళ్ళీ జరసేపు అనుకొని జరసేపు కాగానే ఒక గంట 2 గంటలు కాగానే పెళ్ళానికంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందట. ఏమో మెసేజ్ వచ్చిందని చూస్తారు కదా, మొగన్ సెల్ ఫోన్కి వెళ్ళి వచ్చిందట. అమ్మ మొగన్ సెల్ పెళ్ళికొని వచ్చింది అనుకొని ఆమె చిన్నగా ఓపెన్ చేసి చూసిందట. చూస్తారు కదా, ఓ పెళ్ళమో నన్ను కాపాడు, నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నేను బతకకాలం లేదు, నన్ను ఏం కొడుతురు చూడు, నా నోట్లో బట్టలు చూడు, నా దెబ్బలు చూడు, నా అవతారం చూడు, నా బట్టలని చింపేసి రేటు కాడికి నన్ను కిడ్నాప్ చేసిరు, నేను కిడ్నాప్ అయినా మా అమ్మగారిని కాలు మొక్తా, ఒక్క 50 లక్షల రూపాయలు తీసుకొస్తే అంటే నేను వస్తూనే ఉంటా, మంచిగా పొద్దుకంగా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్పిందట. ఈ పెళ్ళాంటి ఒకటి వచ్చిందట. అరే ఈయన కిడ్నాప్ చేసేటోడు కావచ్చు, నాకు అర్థం కాదు కానీ 50 లక్షల రూపాయలు అంటుడు, ఏడదేద్దు ఏం కాదు 50 లక్షలు పాడైపోయినాయని పిల్లం రిప్లై ఇచ్చిందట. నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు మాత్రం 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇగో నేను పలానా కాడున్నా తీసుకొని రావాలి, నువ్వు మాత్రం మళ్ళీ పోలీసులకు చెప్పకు, మన చుట్టాలకు చెప్పకు, పక్కలకు చెప్పకు, నువ్వు మాత్రం డబ్బులు తీసుకొచ్చి ఆడబెట్టాలని చెప్పిందట. చుట్టాలకు చెప్పొద్దా, పక్కలకు చెప్పొద్దా, పోలీసులకు చెప్పొద్దా, ఇదేదో కథలు పడుతుంది అనుకొని చిన్నగా పోలీస్ స్టేషన్కి పోయిపోయిందట పిల్లం. పోలీస్ స్టేషన్కి పోయి సార్ జరిగి వీడియో చూడరా అని చూపించాడు. పోలీసు వాళ్ళు పరిశాన్ అయ్యారంట. అది ఏం కావచ్చు, ఏమైందమ్మా ఏంటంటే నా మొగని వాళ్ళకి కిడ్నాప్ చేసినట్ట సార్, మయ్య కానీ నా మొగని కాపాడరని ఆ పోలీసు వాళ్ళకి కాళ్ళు ఎలా పడుతుందంట పిల్లం. ఇక ఎందుకమ్మ కాళ్ళు ఎలా పడుతుంది లేలే అని లేపి ఏడుకి వెళ్ళి వచ్చిందని ఈ వాట్సాప్కి వెళ్ళి వచ్చింది అనగానే ఉన్నాడు ఏం కథ అనుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో ఆడంగిడానికి చెక్ చేశారు కదా, పలాని గోద్రాలో ఒక హోటల్లో ఉన్నాడని తెలిసిందట. చిన్నగా పోయిరంట. చిన్నగా పోలీసులు పోయి చిన్న డోర్లు తీసి చూస్తారు కదా, సార్కు మొత్తం 7 కాడికి తాళ్ళు కట్టిరంట, కాళ్ళు రెక్కలు మొత్తం కట్టేసి నోట గుడ్డబట్టలు పెట్టి బట్టలని 7 కాడికి చింపేసినాక సురక్షితంగా ఆయనను కాపాడి ఆడ కూర్చోబెట్టినట. ఓ నీళ్ళ బాటలు ఇచ్చి బిడ్డ నీళ్ళైతే తాగు, గాయ పడకు మా అమ్మ కానీ ఇక నువ్వైతే తప్పుడే కూర్చో, నేను సేవ్ చేసినామని పోలీసు వాళ్ళు అన్నారట. పోలీసు వాళ్ళు సేవ్ చేయంగా ఎట్టుండాలి, అమ్మయ్య బతికిపోయిన అనుకోవాలి కదా. ఇక చాలా పడ్డట. దీన్ని నాశనం అయిపోయి నేను పోలీసు వాళ్ళని తీసుకురాకైతే పోలీసు వాళ్ళని తీసుకొచ్చింది, ఏమెక్కడ తీసుకొచ్చి అనుకొని పిల్లకాయ గుడ్లు గురువా చూస్తున్నట. ఏమెక్కడ పట్టుకొచ్చినవే పోలీసు వాళ్ళ నాన్నకాడికి చూపిస్తున్నట. ఈ పిల్లము ఇంటి సార్ ఈయన్ని సేవ్ చేస్తే మనం ఈడేమో నాకై కోపంగా చూస్తుండు, ఏం కావచ్చు సార్ జర ఒకసారి కనుక్కోరా సార్ అంటే, అసలు నేను కిడ్నాప్ చేసినాడు ఎవరు అని అడిగినట. అనగానే సమాధానానికి ఆడ జరిగిన ముచ్చటకు మొత్తం పొంతన లేకుంటుందంట. అరే వీడు చెప్పే ముచ్చట ఏంది, వీడు చేసేది ఏంది, అసలు ఏమైంది ఏం కథ అనుకొని గిసోని కట్ట పట్టుకొని 4 పెట్లు పెట్టిరట. ఈ జిగ్నేష్ కానీ 4 పెట్లు పెట్టేసరికల్లా అసలు ముచ్చట చెప్పినట. ఏం ముచ్చట అసలు ముచ్చట అంటే, ఈడు మొత్తం ఆన్లైన్లలో బెట్టింగ్ ఆడి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి మొత్తం 50 లక్షల రూపాయలు పొడగొట్టినాక ₹7 పుట్టగదు కాకుంటే ఇక అటు దిక్కులేక ఎక్కడ చూసి యాస్టకు వచ్చి ఇక పెళ్ళానికే డ్రామా ఆడదాం అన్నట్టు నన్ను కిడ్నాప్ చేసిన డ్రామా అయినా సార్, నా పెళ్ళం కాడ ఎన్నో కొన్ని డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి కడితే అయ్యే డబ్బులు ఓనుకో ఇచ్చినట్టు చేసి మళ్ళీ నేను అయ్యే డబ్బులతో పెట్టి మంచిగా జల్సాలు చేద్దాం అనుకున్నా సార్ అని చెప్పినట. పోలీసు వాళ్ళు నోటి ఉంచినట్టు అట్నే సిగ్గులే ఎదురా, మా టైం ఖరాబ్ చేస్తే నీ టైం ఖరాబ్ చేస్తే వారే నీ పిల్లం దగ్గర ఏమైనా పడితే నువ్వు సంపాదిస్తే నీ పిల్లం కాడ ఉంటాయి, మరి నీ పిల్లం వేడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే నీకు తెలియదు సార్, నా పిల్లం కాడ మస్తుకునే పైసలు, అందుకోసమనే నా పిల్లం దగ్గరనే డ్రామా అయినా 50 లక్షల రూపాయలు తెచ్చుకుంటే పాడైపోయి మీకు చెప్పిందని మొగడన్నాడట. గింత అద్దానం తలగబడతా అర్రద్ది షెడ్యూల్ అది ఇంకా తనను తాను బంధించుకొని కిడ్నాప్ డ్రామా. ఆ వీడియోను భార్యకు పంపి 50 లక్షల రూపాయలు ఇస్తానంటేనే వదిలేస్తారని నమ్మించే ప్రయత్నం నోరల్లే పెట్టిన పోలీసులు. మరి ఎల్లబెట్టకు ఏం చేస్తారు చెప్పురిగా.
ఎలా పెట్టుకుంటే ఏం చేస్తారు? వీడు అయిన కాడ కాని కాడ అప్పులు చేసి ఆడ షేర్ మార్కెట్ అని ఈడ షేర్ మార్కెట్ అని ఆన్లైన్ బెట్టింగ్ అని ఈ కథలో పడ్డాక మరి లుక్సారి అయినాక పిల్లం ఏడికెళ్ళి తెచ్చిస్తారా దిగషెడ్డా? మనం తెచ్చిస్తేనే పిల్లం దగ్గర ఉంటుంది. సరే పిల్లం కూడా ఏమైనా నౌకరు ఉంటే ఉండదేమో సంపాదన బోల్కి అయితే మళ్ళీ మీకే అయితే కదా ఆ పైసలు. మన గిసోని కథలు పడ్డాక పిల్లని తీసుకొచ్చి ఆడ పెట్టమైతే యాడికెళ్ళి పెడితే చెప్పు. ఇసోటి దిగషెడ్డోళ్ళని ఏ చెప్తాడు కొట్టాలి ప్రజలను చెప్పురిగా. ఇసోటి ఏ చెప్తాడు కొట్టినా కానీ నష్టం లేదు. పైగా పోలీసులకు ఒక పరిశాన్ వచ్చిందట. అరే మరి ఈడైతే లోపలికి వచ్చిండు, వచ్చిండు మరి ఈయన కట్టేసినోడు ఓడు, ఈయన దెబ్బలు కొట్టినోడు ఓడు, ఈయన బట్టలు చింపినోడు ఓడు, ఈ నోట్లో గుడ్డ బట్టలు పెట్టినోడు ఓడు, ఈ వీడియో తీసినోడు ఓడు, ఈ వీడియోని పంపినోడు ఓడు. ఈ పోలీసులు పెద్ద పరిశాల పడ్డారట. ఏం కావచ్చు అసలు ఈడైతే సరే కిడ్నాప్ అయినా చెప్పుకుండు. మరి ఎంతో కొంత అయితే సాయం ఉంటుంది కదా. ఎవడో కూడా సాయం చేయకుండా గిడి దాకా రాడు కదా. ఈయన గట్టేసినోడు కావాలి, ఈయన నోటి గుడబట్లు పెట్టినోడు కావాలి, ఈయన వీడియో తీసినోడు కావాలి, ఈ వీడియోని పెళ్ళాన్ని పంపినోడు కావాలని పోలీసు వాళ్ళంతా పరిశాలలో ఉన్నారట.